దూరం ఒక రాజభవనంలో ఒక స్త్రీ రాణికి ఆరెల్ సిటీ ఆఫ్ మ్యాజిక్లో కనిపించాడని చెప్తుంది. మరియు క్వీన్ తమ మనుషులను ఎల్లప్పుడూ ఆరెల్ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ఆదేశిస్తుంది. ఇదే సమయంలో ఆరెల్ మ్యాటీతో కలిసి ఎగురుతూ ఇంటికి వెళ్తుంటాడు. మరియు మ్యాటీ అతనిని నీ ఫ్యామిలీ గురించి అడుగుతాడు. తన తండ్రి ఒక మేజ్ లార్డ్ అని మరియు తల్లి ఒక స్వోర్డ్ గాడ్ అని ఆరెల్ చెప్పినప్పుడు మ్యాటీ షాక్ అవుతాడు. తర్వాత అతను రాత్రి గడపడానికి ఒక నగరంలో ఆగుతాడు. మరియు ఆరియల్ స్నానం చేస్తుండగా కురెహా అనే అమ్మాయి వచ్చి అతని పక్కన కూర్చుంటుంది. తర్వాత ఆమె అతనిని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అని. మరియు ఆరియల్ సింపుల్గా సమాధానాలు ఇస్తూ ఉంటాడు. మ్యాటీ అతనిని ఆమె ఏ సాధారణ అమ్మాయి కాదని హెచ్చరిస్తాడు. కానీ ఆరియల్ తనకు తెలుసని మరియు ఎలాగైనా తనకు పట్టింపు లేదని అంటాడు. నువ్వు ప్రయాణంలో ఎందుకు ఉన్నావని ఆ అమ్మాయి అడిగినప్పుడు ఆరియల్ ఏ క్లాస్ లేకపోయినా తాను ఇంకా ఎంత శక్తివంతుడు అవ్వగలనో చూడాలనుకుంటున్నానని చెప్తాడు. క్లాస్ లేకపోవడం వల్ల ప్రజలు నిన్ను ఎగతాళి చేయరా అని కురెహా అడుగుతుంది. అవును, ప్రజలు చిరాకు పెడతారు, కానీ తనకు పట్టింపు లేదని ఆరెల్ చెప్తాడు. తర్వాత కురెహా ఆరెల్ను తమతో పాటు తమ దేశం రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అక్కడ అతను హ్యాపీగా ఉండవచ్చని మరియు ఎవరూ అతనిని ఎగతాళి చేయరని చెప్తుంది. ఎందుకంటే తమ రాణి ఏ క్లాస్ లేని ప్రజల కోసం వివక్షను బంద్ చేసింది. కానీ ఆరెల్ వెంటనే నిరాకరిస్తాడు. ఎందుకంటే తనకు వేరే చోటికి వెళ్లాల్సి ఉంది మరియు అతను నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఫుడ్ తింటున్నప్పుడు మ్యాటీ నువ్వు కురెహాతో వెళ్లాల్సింది అని అంటాడు. కానీ ఆరెల్ మళ్ళీ నో చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఆరెల్ బయలుదేరినప్పుడు కురెహా అతనిని అడ్డుకుంటుంది మరియు తమ రాణి అతని కోసం వెతుకుతోందని చెప్తుంది. ఆరెల్ మళ్ళీ నిరాకరించినప్పుడు ఆమె అతనిపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆరెల్ ఆమెను ఒక కిక్ కొట్టి దూరం చేస్తాడు మరియు దాక్కున్న మనుషులను బయటకు రమ్మంటాడు. వెంటనే కొందరు మనుషులు అతనిని చుట్టుముడతారు మరియు వారిలో ఒక అబ్బాయి కురెహాను నువ్వు ఓకేనా అని అడుగుతాడు. తర్వాత వారు ఆర్ఎల్ను పట్టుకోమని ఆదేశిస్తారు. కొంత సమయం తర్వాత కొందరు బీస్ట్ హ్యూమన్స్ అక్కడికి వస్తారు మరియు కురెహా మరియు ఆమె మనుషులు ఘోరంగా దెబ్బలు తిని ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఎంతమందితో ఫైట్ జరిగిందని వారు అడుగుతారు. కేవలం ఒక్కడితోనే అని, అది కూడా ఏ క్లాస్ లేనివాడితో అని ఆ అమ్మాయి చెప్తుంది. అతను ఎవరై ఉంటారని వారు ఆలోచిస్తున్నప్పుడు ఆరెల్ ముందే ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఒక డ్రాగన్ పై కూర్చున్న అమ్మాయి డోరా అతనిని తమతో పాటు వచ్చి రాణిని కలవమని ఆదేశిస్తుంది. ఇదే సమయంలో తిర్గా అనే ఒక బీస్ట్ హ్యూమన్ పోరాడటానికి రెడీ అవుతాడు. ఆరెల్ వారితో తమ పూర్తి శక్తితో అటాక్ చేయమని చెప్తాడు. అకస్మాత్తుగా అందరూ ఒకేసారి అతనిపై అటాక్ చేస్తారు. కానీ వారు కూడా తమ ఫ్రెండ్స్ లాగే కింద పడిపోతారు. అప్పుడు ఆరెల్ వారితో మీ రాణి నన్ను కలవడానికి ఎందుకు ఇంత ఆతృతగా ఉంది అని అడుగుతాడు. తమకు కారణం తెలియదని, కానీ తాము తమ రాణి ముందు ఏమీ కాదని కురెహా చెప్తుంది. అందుకే ఆరెల్ ఆమె ఎంత శక్తివంతురాలో తనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కొంచెం సేపటికే అతను రాణి మహల్ చేరుకుంటాడు. అతను లోపలికి వెళ్ళగానే వెనుక నుండి గేట్ బంద్ అయిపోతుంది మరియు కొందరు మహిళా సైనికులు ఆయుధాలతో అతనిని చుట్టుముడతారు. తర్వాత సింహాసనం ఉన్న గది తలుపు తెరుచుకుంటుంది మరియు ఇద్దరు అమ్మాయిలు స్పృహ తప్పి కింద పడతారు. తర్వాత ఆరెల్ లోపలికి వస్తూ ఆమె సైనికులు చాలా బలహీనంగా ఉన్నారని అంటాడు. ఆరెల్ రాణి గురించి అడుగుతాడు మరియు అప్పుడే రాణి పర్సనల్ బాడీగార్డ్ అయిన ఆర్నెలా అనే అమ్మాయి అతనిపై అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ వెంటనే ఆస్టియా, ఆమె నిజానికి ఆరెల్ పెద్ద సోదరి, పరిగెత్తుకుంటూ వస్తుంది మరియు అతన్ని హగ్ చేసుకుంటుంది. కాగా ఆరెల్ తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఆరెల్ ఆస్తియాను నువ్వు రాణిలా నటించి నన్ను ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆస్తియా తాను ఏ క్లాస్ లేని ప్రజలపై వివక్ష లేని ఒక దేశాన్ని సృష్టిస్తానని ప్రామిస్ చేసిన విషయం గుర్తు చేస్తుంది. ఆస్తియా తమ మమ్మీ, డాడీ, మీరా అందరూ ఇదే రాజ్యంలో హ్యాపీగా ఉండవచ్చని చెప్పినప్పుడు దీని అవసరం లేదని, ఈ ఇల్లు ఆడుకోవడం కంటే తన దగ్గర ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నాయని ఆరెల్ చెప్తాడు. క్లాస్ లేకపోవడం వల్ల తాను ఏదైనా నేర్చుకోగలని మరియు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత చాలా మందిని కలిసి చాలా విషయాలు నేర్చుకున్నానని వివరిస్తాడు. ఆస్తియా అతను ఎంత మెచ్యూర్ అయిపోయాడో అని అంటుంది. అప్పుడు ఆరెల్ తాను ఇంకో రోజు కలవడానికి వస్తానని, కానీ ప్రస్తుతానికి వెళ్లాలని చెప్తాడు. కానీ అతను వెళ్తుండగా ఆస్తియా తన హెవెన్స్ వీల్ స్కిల్ యాక్టివేట్ చేస్తుంది. అది అందరినీ ఆమె మాట వినేలా చేసే ఒక పవర్. ఆమె ఆరెల్ను ఆగమని ఆర్డర్ ఇస్తుంది మరియు తాను అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. తన స్కిల్ పని చేసిందని భావించి ఆమె అతనిని కిస్ చేయడానికి ముందుకు వెళ్తుంది.
కానీ ఆర్ఎల్ ఆమెను నేరుగా కిక్ కొడతాడు. ఆశ్చర్యపోయి ఆస్తియా తన స్కిల్ నీపై ఎందుకు పని చేయలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆర్ఎల్ తాను విండ్ మ్యాజిక్ ఉపయోగించి తన చెవులు బంద్ చేసుకున్నానని, తద్వారా ఆమె వాయిస్ వినపడకుండా చూసుకున్నానని చెప్తాడు. ఆమె ఏం ఆర్డర్ ఇస్తోందో వినపడనప్పుడు ఆ స్కిల్ దేనికి పనికిరాదు కదా అని అంటాడు. దీని తర్వాత ఆర్ఎల్ తన సోదరి ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో అని అభినందిస్తాడు మరియు ఆమెకు అల్విదా చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆర్ఎల్కి తనపై ఎంత కేర్ ఉందో అని ఆస్తి అంటుంది మరియు అతను తిరిగి వచ్చినప్పుడు అతనిని తనవాడిగా చేసుకుంటానని కలలు కనడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి మిగిలిన ప్రజలు నమ్మలేకపోతారు. తర్వాత ఆర్ఎల్ ఇల్లు చేరుకుంటాడు మరియు ఫారా అతనిని కౌగిలించుకుని స్వాగతం చెప్తుంది. అతను వెళ్లే ముందు చెప్పి వెళ్ళాలి కదా అని తాము అతనిని ఎంత మిస్ అయ్యామో చెప్తుంది. అప్పుడే మీరా వస్తుంది మరియు ఆమె కూడా అతనిని హగ్ చేసుకుంటుంది. వారు మాట్లాడుకుంటుండగా మ్యాటీ బయటకు వస్తాడు మరియు ఈ ఫ్యామిలీ చూడటానికి చాలా నార్మల్గా ఉందని, వీరు నిజానికి ఎంత పెద్దవాళ్ళో అస్సలు అనిపించడం లేదని అంటాడు. ఈ మాటపై మీరా నవ్వేస్తుంది మరియు మ్యాటీని పట్టుకుంటుంది. తాను దీనిని ఉంచుకోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆర్ఎల్ వర్బ్ను కూడా దాని తలపై పెడతాడు మరియు వారిద్దరితో ఆడుకోమని చెప్తాడు. దీని తర్వాత ఆర్ఎల్ తన మమ్మీకి తాను ఆస్తియాను కలిశానని చెప్తాడు మరియు ఫారా ఆమె ఎలా ఉందని అడిగినప్పుడు ఆమె బాగానే ఉందని ఆర్ఎల్ చెప్తాడు. రాత్రిపూట రైనర్ ఆర్ఎల్ గదిలోకి వస్తుంది మరియు కొంచెం మాట్లాడవచ్చా అని అడుగుతుంది, ఎందుకంటే ఆమెకు అతని ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలని ఉంటుంది. ఆర్ఎల్ తాను కూడా రైనర్ ఈ 1 సంవత్సరంలో తన మమ్మీ నుండి ఏం నేర్చుకుందో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. నిజానికి రైనర్కి ఆర్ఎల్కి తనపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అనిపించింది, కానీ ఆర్ఎల్ అలా ఏమీ లేదని, తాను కూడా రైనంత స్ట్రాంగ్ అయిందో చూడాలనుకుంటున్నానని అంటాడు. తర్వాత ఇద్దరూ రాత్రంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం మీరా మళ్ళీ అరుస్తూ ఆర్ఎల్ గది నుండి బయటకు వస్తుంది మరియు తనకు ఒక లెటర్ దొరికిందని చెప్తుంది. అందులో ఆర్ఎల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడని రాసి ఉంటుంది. ఈ అబ్బాయిని అసలు ఏం చేయాలో ఇంటివారికి అర్థం కాదు మరియు మనం చూస్తాం ఆర్ఎల్ గాల్లో ఎగురుతూ హ్యాపీగా తన తదుపరి ప్రయాణానికి బయలుదేరుతాడు. అయ్యో, వీడియో ఇంకా ముగిసిపోయిందా? నచ్చితే ఒక లైక్ అయినా వేయండి బాబు. కొత్త వీడియోలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఫాలో కూడా అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి.